श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः द्वितीयोऽध्यायः सांख्ययोगः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం। రెండవ అధ్యాయము 64వ శ్లోకం. క్రితం క్లాసులో మనము చెప్పుకున్న విషయాన్ని అదే కంటిన్యూషన్ అన్నమాట. రాగద్వేషయుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవర్తేత్య విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విషయుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవర్తేస్య విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇది పద విభజన. చూడండి, క్రితం క్లాసులో మనం చెప్పుకున్నది బుద్ధి ఏ విధంగా నశిస్తున్నది అన్న విషయాన్ని, మనలోని జ్ఞానాన్ని ఎలా నశిస్తున్నది అన్నది మనం తెలుసుకున్నాం. ఎలా నశిస్తుంది అనుకున్నాము? శబ్దం నుంచి మొదలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఏమేమి స్వీకరిస్తున్నామో ఆ స్వీకరించిన వాటి ద్వారా మనము అదే మననను చేస్తూ దాని గురించి చింతన చేస్తూ దాని క్రోధంగా మారి ఆ క్రోధం బుద్ధి నాశనానికి దారితీస్తుంది అని నిన్న గత పాఠంలో మనం చెప్పుకున్నాం. అలా నశించిన బుద్ధి కలవాళ్ళు ఏమవుతున్నారు? పతనమైన వాళ్ళు. మరి అలాగే పడిపోకూడదు కదా, మరి పతనం నుంచి పైకి లేవడానికి ప్రయత్నించాలి కదా ఏ వ్యక్తి అయినా. దానికి మనకి ఇక్కడి నుంచి కొంచెం విషయం చెప్తున్నారు. చూడండి, విధేయాత్మ అంతఃకరణ అదుపులో గల సాధకుడు ఎవరు పతనం కాకుండా ఉంటారు, ఎవరి బుద్ధి నశించకుండా ఉంటుంది అని ఆలోచిస్తే విధేయాత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణని కూడా మనం కొంచెం అనుకోవాలన్నమాట. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి ఉన్నవాడే వీటిల్ని జయించగలడు, ఇంద్రియాలను జయించగలడు. అందుకని చూడ ఆత్మైవస్య అంటే తన వశములోనున్నవాడు, తన వశంలో ఉంచుకోగలిగిన వాడు. రాగద్వేష యుక్తై రాగద్వేష రహితులైన అంటే ఇప్పుడు చూడండి, మనం క్రింద క్లాసులో అనుకున్నాం కదా, రాగము ద్వేషము అనేవే మనకి ప్రధాన కారణం. మోహం అని చెప్పుకున్నాం కదా, దేని మీదైనా కోరిక ఉండటమే రాగద్వేషాలుగా దారి తీయటం. ఈ రాగద్వేషాలు అనేవి ఉన్నప్పుడే మన బుద్ధి మనది జ్ఞానాన్ని కోల్పోతుంది, పని చేయటం మానేస్తుంది, మందబుద్ధి అయిపోతుంది. అందుకని ఆ రాగద్వేషాలని ఎలా రహితం అంటే లేకుండా చేసుకోవటం. రాగద్వేషాలను ఎలా లేకుండా చేసుకోవాలి? చూడండి, ఇంద్రియై అంటే ఇంద్రియముల ద్వారా రాగద్వేషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే మన ఇంద్రియాలను ముందు మనం గుర్తించాలి. నేను అనుకున్నాను, శబ్ద స్పర్శ రూప రసగంధాలు స్వీకరిస్తున్నాయి కదా, వీటి ద్వారా ఏవి స్వీకరిస్తున్నామో వాటిని ముందు మనం బాగా అర్థం చేసుకోవాలి. అవి ఎలా ఉన్నాయి? విషయాన్ అంటే విషయములను, చరణ్ సేవించుతున్నను, ప్రసాదం అంతఃకరణ ప్రసన్నతను, అధిగచ్చతి పొందును. ఇప్పుడు చూడండి, ఈ రాగద్వేషాలని అంటే ఇంద్రియముల ద్వారా మనము స్వీకరించినటువంటి విషయాలని రాగద్వేషాలుగా మారకుండా మన ఇంద్రియముల ద్వారా దాన్ని అదుపు పెట్టుకోగలిగినప్పుడు, అంటే మన ఆధీనంలో ఉంచుకోగలిగినప్పుడు అవి రాగద్వేషంగా మారవు. ఏదైనా ఒక విషయం చూడండి, వింటాము, వదిలేస్తాం, చూస్తాము, వదిలేస్తాం, మళ్ళీ దాన్ని మనసు దాకా తీసుకెళ్లి ఆలోచించి తిరిగి రిప్లై ఇవ్వము. అప్పుడేమవుతుంది? ఆ విషయం అక్కడ అణిగిపోతుంది. దాని మీద నీకు రాగము లేదు, ద్వేషము లేదు. ఇలా రాగద్వేషాలు లేకుండా ఉండగలిగిన వాడు మాత్రమే ఈ ఆత్మదర్శనం దాకా వెళ్ళగలుగుతాడు. ఇంకా మనం అంత దాకా రాలేదు, కేవలము నీ అదుపులో ఉంచుకోగలుగుతాడు. అలా నెక్స్ట్ శ్లోకం అంటే అంతఃకరణమునందు వశమునందు ఉంచుకొని సాధకుడు